దోసల పిండి పేపర్ దోస ఎలా చేసుకోవాలో చూద్దాం. మినపప్పు, బియ్యం, శనగపప్పు, మెంతులు, ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం రండి. ఈ చిన్న గ్లాసుతో గ్లాసుడు మినపప్పు, ఒక గ్లాస్ మినపప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గ్లాస్ తోటే 3 గ్లాసులు 4 గ్లాసులైనా రైస్ వేసుకోవచ్చు. 1 2 3 మీద కొంచెం 1 గ్లాసు వేసాను, 3:30. దీనిలో శనగపప్పు, మెంతులు వేసుకొని, ఇంకా అటుకులు ఉన్నవాళ్ళు అటుకులు కూడా వేయండి. నా దగ్గర అయితే అటుకులు లేవు కనుక నేను వేయలేదు. అటుకులు వేరేగా నానబెట్టుకోవాలి. వీటన్నిటిని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇలా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇది 4 hours వరకు మనం నానబెడితే చాలా మెత్తగా నానిపోతుంది. నానిపోయినప్పుడు వీటిని మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా పామి కడిగించుకోవాలి. ఇలా తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. రుబ్బు మిషన్లో వేసుకుంటే దోశలు చక్కగా మనకి మెత్తగా పిండి మనకి తయారవుతుంది. రుబ్బు ఈ విధంగా దోసల పిండి రెడీ అయింది. దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొలతల ప్రకారంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే దాన్ని ఆ విధంగా దోసల పిండిని రెడీ చేసుకోండి. ఇది వేసేటప్పుడు చూద్దాం. వేసుకోవాలి. దీని మీద ఆనియన్స్ కానీ ఏం కానీ మనం వేసుకోవచ్చు. వేసుకుంటున్నాను. మెజర్మెంట్స్ కరెక్ట్గా కలుపుకుంటే మనకి ఈ విధంగా మనకి ఇవి పైకి వచ్చేసి పేపర్ దోశలు రెడీ అవుతాయి. తీగానే ఇవి మనకి పైకి ఇలా వచ్చేస్తుంది. ఇవే పేపర్ దోశలు. పేపర్ దోశలు రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.